వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ గారు మాట్లాడుతూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. 6గురిని అరెస్ట్ చేశారు. దాదాపుగా 6 లక్షల రూపాయలు, ఒక 5 నుంచి 6 మొబైల్ ఫోన్లు, ఒక మారుతి 800 కారు, దొంగతనాలకు ఏదైతే ఉపయోగించిన ఆయుధాలను, ఇంకా ఒకరు పరారులో ఉన్నారు. ఏదైతే 6 లక్షల రూపాయలు రికవరీ చేసినట్టు మనకు డిఎస్పీ వెంకరెడ్డి సాయిరెడ్డి గారు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. నేను మీడియా సమావేశంలో చెప్పాను. సో మొత్తానికి ఏదైతే మనకు వెల్దండ పోలీస్ స్టేషన్ పరిధిలోని, అట్లాగే ఒంగోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని, కల్వకుర్తి పోలీస్ పరిధిలో ఉన్నటువంటి వరుస దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి నిందితులని, సుమారు 6 మంది నిందితులని అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ చేశారు. ఇంకొకరు పరారులో ఉన్నారు. ఏదైతే దాదాపు 2 నుంచి 3 నెలల కిందట జరిగినటువంటి కల్వకుర్తిలో కానీ, ఇటు వెల్దండ పరిధిలో కానీ, ఇటు ఒంగూరు పరిధిలో జరుగుతున్నటువంటి వరుస దొంగతనాలకు నిందితులని ఎట్టుకేళ్లకు వాళ్ళు పట్టుకొని రిమైండ్ చేసిన విషయము, అట్లాగే పలు విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఎట్లయితే డిఎస్పీ వెంకరెడ్డి గారు వరుస దొంగతనాలు జరుగుతున్నటువంటి దాదాపుగా 6 లక్షల రూపాయలని వాళ్ళు రికవరీ చేశారు. అట్లాగే ఒక మారుతి 800 కారు, అట్లాగే కొన్ని మొబైల్ ఫోన్లు, దొంగతనానికి ఏదైతే వాళ్ళు వాడుతున్నట్టు ఆయుధాలను కూడా రికవరీ చేశారో. ఇంకొకరు పరారులో ఉన్నారు. సో అతను కూడా దొరికినట్టు పూర్తిగా కొంచెం గోల్డ్ కూడా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఎట్టకేళ్లకు ఏదైతే వీళ్ళకు దాదాపు 2 నుంచి 3 నెలల కింద జరిగినటువంటి ఇళ్లలో వాళ్ళు ఎట్లయినా కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళది ఏదైతే గోల్డ్ కానీ అక్కడ ఆ రోజు జరిగినటువంటి దొంగతనంలో ఎంత అమౌంట్ పోయింది వాళ్ళకు రికవరీ చేసి అందజేయడం కూడా త్వరలో జరుగుతుంది. కోర్టు ద్వారా వాళ్ళకు పిలిపించి వాళ్ళ అమౌంట్ కానీ బంగారం కానీ వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. మొత్తానికైతే నేను 6 లక్షల రూపాయలు అయితే రికవరీ చేసే అవకాశం కనిపించింది. నేను మీడియా సమావేశం డిఎస్పీ గారు మాట్లాడుతూ ఎంతమంది ఎన్ని దొంగతనాలకు పాల్పడుతున్నారు, ఎవరెవరు వీళ్ళని పర్యవేక్షణలో జరిగింది. ఏదైతే మనకు కల్వకుర్తి, వెల్దండ, ఒంగూరు పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి పోలీసు వారందరూ కూడా ఏదైతే క్రైమ్ డిపార్ట్మెంట్ కి చెందిన వారు అటువంటిది దాదాపు 2 నెలల నుంచి వీళ్ళ మీద ఒక నిఘా పెట్టడం వల్లనే వీళ్ళు ఎట్టుకేళ్లకు మనకు కల్వకుర్తి నుంచి అక్కడ జేపీ నగర్ దగ్గర వీళ్ళు అక్కడ కారు ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని ద్వారా సగం కొంచెం క్లూ ద్వారా వాళ్ళని తీసుకొని నిందితులని మనం తీసుకురావడం జరిగింది. ఎట్లయితే వాళ్ళని అదుపులోకి తీసుకొని కోర్టు ద్వారా వాళ్ళకు శిక్ష పడే అవకాశం ఉంటుందని మనం కల్వకుర్తి పోలీస్ డిఎస్పీ సాయిరెడ్డి వెంకరెడ్డి గారి మాటల్లో విందాం. 27వ తారీఖు 2వ నెల 26వ రోజున సర్వారెడ్డిపల్లి చెందినటువంటి చిన్నపుల్లయ్య ముంగూరు పోలీస్ స్టేషన్కి వచ్చి అతని ఇంటిలో 25వ తారీఖు నాడు గుర్తు తెలియని దొంగలు తాళం బలగొట్టి, బీరువా తాళాలు కూడా బలగొట్టి వాళ్ళ ఇంటిలో 4,10,000 మరియు ఆప్తుల బంగారము దొంగిలించినారని కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది ఒంగూరు పోలీస్ స్టేషన్లో. ఇది గ్రేవ్ కేసు అయినందున మన ఇన్స్పెక్టర్ సిఐ వెల్దండ గారు, ఈ రఘువీర్ రెడ్డి గారు కేసును పరిశోధించడం అనేది బిగిన్ చేసినాడు. దానిలో భాగంగా సీసీ ఫుటేజ్లు, ఇతర టెక్నాలజీని ఉపయోగించి ఈ ఒక వెహికల్ని గుర్తించడం అనేది రెడ్ కలరు మారుతి ఎస్ప్రెసో అనే వెహికల్ని గుర్తించడం జరిగింది. దాని నెంబర్ కూడా రావడం జరిగింది. దాని బేస్ ఆధారంగా ఇతరత్ర టెక్నాలజీ ద్వారా కేసుని పరిశోధించడం జరిగి ఈరోజు ఇది ఎక్కడ అంటే శ్రీశైలం డాబా దగ్గర, చౌరస్తా దగ్గర డాబా దగ్గర ఈ కారును గుర్తించడం జరిగింది. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద గుర్తించి వాళ్ళని పట్టుకోవడం అనేది జరిగింది. దాంట్లో 6 మంది పట్టుకోవడం జరిగింది. దాంట్లో కొలుకులపల్లి నగేష్, ఆయన హోటల్ వర్కరు అండ్ ఓల్డ్ ఇది బెంగంపేటలో ఉంటాడు. ఇతను నేటి వాపు కొండారెడ్డిపల్లి. ఈ పుట్ట వెంకటయ్య, ఇతను కూడా కొండారెడ్డిపల్లి చెందినటువంటి వ్యక్తి, మరియు వంట కూడా చేస్తారు, వంట మాస్టరు. యనముల జంగయ్య, ఇతను వెల్దండ మండలము గుండాలకు చెందినటువంటి డ్రైవరు, ట్రాక్టర్ డ్రైవరు. మరియు కుంచపు సైదులు కొండారెడ్డిపల్లి చెందినటువంటి వ్యక్తి, వృత్తి డ్రైవర్ కూడా పనిచేస్తాడు. మరియు పెరుమల్ల రామస్వామి, ఈయన వెల్దండ మండలము గుండాలకు చెందినటువంటి గ్రామానికి చెందినవాడు. దొడ్డి యాదయ్య కూడా సేమ్ గుండాల మండలము
వెల్దండ మందరం చేస్తున్నాడు, ఈయన కూలి పని చేసుకుంటూ బతారు. వీరంతా కలిసి ఈ వాళ్ళని విచారించగా ఈ దొంగతనం అనేది ఒంగూరు దొంగతనం అనేది చేసినామని చెప్పిండ్రు. దాంతోపాటు అచ్చంపేటలో 26 తారీఖు నాడు జరిగినటువంటి డే ఆఫెన్స్లో పట్టపగల వీళ్ళు దొంగతనం చేసినారని చెప్పిండ్రు. దాంట్లో అక్కడ అజీపూర్ గ్రామంలో రెడ్డమోని సైదుల ఇంటిలో దొంగతనం చేశారు. దాని మీద అక్కడ కూడా ఒక కంప్లైంట్ రిజిస్టర్ అయింది. అది కూడా గ్రేవ్ కేసు. దానిలో 5,80,000 మరియు 6 తులాల బంగారము దొంగిలించడం అనేది జరిగింది. దాన్ని కూడా వీళ్ళు మేము చేసినామని దొంగతనం చేసినామని వస్తున్నారు. మరియు నాగర్ కర్నూలు పట్టణంలోని చంద్రకళ అనే మహిళ ఇంట్లోకి చొరబడి ఆ మెడలో నుంచి మంగళసూత్రాన్ని 4 తులాల మంగళసూత్రం లాక్కొని పోయినారు. దాని విలువ 80,000 ఉంటుంది. ఇది ఈ వాళ్ళు కూడా అక్కడ స్నాచింగ్ కేసు అనేది రిజిస్టర్ చేసింది నాగర్ కర్నూలులో. అక్కడ A1 అండ్ A2. దీంట్లో A1 అంటే ఇక్కడ కొల్లుపల్లి నాగేష్ అండ్ పుట్ట వెంకటయ్య వీరిద్దరు దాంట్లో దొంగతనం చేసినారు. అతనితో పాటు ఇంకొక పర్సన్ ఉన్నాడు. అతను అతన్ని కూడా మేము త్వరలో పట్టుకుంటాము. అది ప్రాపర్టీ కూడా రికవరీ తర్వాత చేస్తాం. అది ఇంకొకటి. మరియు 26వ తారీఖు 10వ నెల 2024వ సంవత్సరంలో ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఒకటి 9 గంటల ప్రాంతంలో కల్లకుర్తి పట్టణంలోని పినిమేరి తిరుపతమ్మ 65 సంవత్సరాలు వృద్ధురాళ్ళు, ఆమె ఎలక్ట్రీషియన్ అని చెప్పేసి ఇంట్లోకి ప్రవేశించి 3 తులాల బంగారాన్ని మంగళసూత్రాన్ని స్నాచింగ్ చేయటం అనేది జరిగింది. ఇట్టి విషయం కూడా మన పోలీస్ స్టేషన్ కల్లకుర్తిలో గ్రేవ్ అఫెన్స్గా ట్రీట్ చేసి రాబరీ కింద కేసు కట్టడం అనేది జరిగింది. ఇది ఇన్స్పెక్టర్ గారు నాగార్జున గారు దీన్ని ఇన్వెస్టిగేషన్లో చేస్తున్నారు. వీరు ఆ ఇంటికి పోతూ దీంట్లో ఎవరున్నారంటే ఈ కేసులో A1 మరి అన్ని కేసులలో కూడా మళ్ళీ కొలుకులపల్లి నగేష్, ఇతను కొండారెడ్డిపల్లిని చెందినట్టు వ్యక్తి ఇతనే ఉన్నాడు. ఇతనితో పాటు ఇంకో అనదర్ పర్సన్ కూడా కలిసి దొంగతనం చేయటం అనేది జరిగిందని చెప్పిండ్రు. దీని తర్వాత అది కూడా పోలీస్ కస్టడీ ద్వారా తర్వాత వేసుకొని రికవరీ చేస్తామని తెలియజేస్తున్నాము. ఈ నిందితుల మధ్య పరిచయం వీళ్ళంతా 3 కొండారెడ్డిపల్లికి చెందిన వాళ్ళు, 3 గుండాలకు చెందినటువంటి వాళ్ళు. ఈ A1 అయితే ఎవడైతే నగేష్ ఉన్నాడో ఆయన హైదరాబాద్ నుంచి పిలిపించి దొంగతనాలు ప్లాన్ చేసుకొని ఇవన్నీ చేసినారు. ఈ గతంలో కూడా A1 అనేవాడు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ చైతన్యపురంలో దొంగతనం చేసినట్టు చెప్పడం అనేది జరిగింది. వీళ్ళందరినీ ఈ రికవరీ చేసినటువంటి ఈ 4 కేసులను డిటెక్ట్ చేసినటువంటి రఘువీర్ రెడ్డి సిఐ వెల్లండ గారిని మరియు SI ఒంగూరు మహేష్ గారిని మరియు వాళ్ళ క్రైమ్ టీం ఎవరైతే ఉన్నారో కిషోర్ రెడ్డి మురళీకృష్ణ వెల్లండ PS, అంజనేయులు చారకొండ PS, యాదగిరి ఒంగూరు PS, మరియు శివలీల PC ఒంగూరు, మరియు హరి ఒంగూరు PS, రాంబాబు ఒంగూరు PS, శ్రీకాంత్ ఒంగూరు PS, చిరంజీవి కల్వకుర్తి వీళ్ళు కూడా చాలా బాగా చేశారు. నాజీరు కూడా వీళ్ళు క్రైమ్ పార్టీ, వీళ్ళు చాలా యాక్టివ్, వీళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ కేసుని అందరినీ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్గా ఏర్పడి డిటెక్ట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఇతర SIలు అందరూ కోఆర్డినేషన్తో ఈ కేసులను డిటెక్ట్ చేసినటువంటి వీరిని మన SP నాగర్ కర్నూలు సార్ వీళ్ళందరినీ చాలా మెచ్చుకోవటం అనేది జరిగింది. రివార్డు కూడా ఇస్తామని చెప్పారు. దీనిని అన్నిటినీ చేసినందుకు మేము కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. ఈ కేసులలో అన్నిటిలో గ్రేవ్ కేసు అయినందున మన సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మా SP గారు అటువంటి నాగర్ కర్నూలు జిల్లా SP గారు పర్యవేక్షణలో ఈ కేసుని ఎవ్రీ డే దాన్ని పరిశీలన చేస్తూ చేయడం వలన ఈ కేసు డిటెక్ట్ అనేది జరిగింది. మీ అందరికీ తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ ఫర్దర్ మీ అందరికీ తెలియజేయ పట్టణ ప్రజలకు కానీ ఇతర మా డివిజన్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల ప్రజలకు కానీ గ్రామాలలో కెమెరాలు పెట్టుకోవాలని మీ అందరికీ మేము సూచించడం అనేది జరుగుతుంది. అది తప్పకుండా చేస్తారని మేము అనుకుంటున్నాం. దీనిలో 6గురిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. నేను చెప్పిన పేర్ల వాళ్ళలో 6గురు చేయటం అనేది జరిగింది.
ప్రతి ఒక్క కేసులో కొలుపల్లి నగేష్ కొండారెడ్డిపల్లి చెందినవాడు ఉన్నాడు. ఆ వ్యక్తి మాత్రం ఉన్నాడు, అతనే మెయిన్ అఫెండర్. మిగతా వాళ్ళు వానికి సహాయం చేయటం జరిగింది. అది ఈ దీంట్లో మొత్తము 6 లక్షల రికవరీ చేయండి. మా ఒంగోరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులో 2,60,000 మరియు అచ్చంపేట పిఎస్ పరిధిలోని 3,40,000 క్యాష్ను రికవరీ చేయండి. అలాగే ఈ అఫెన్స్లో ఉపయోగించిన మారుతి కారుని కూడా సీజ్ చేయడం జరిగింది. 6 మొబైల్ ఫోన్లు, ఒక ఐరన్ రాడ్ కూడా ఉపయోగించి చేయడం జరిగింది. దాంతో అది ఒక స్క్రూ డ్రైవర్ కూడా అది సీజ్ చేయడం అనేది జరిగింది. వీరందరినీ మళ్ళీ 24 గంటల్లో మేము ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి మనం కోర్టు ముందు, ఆనరబుల్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి తర్వాత పోలీస్ కస్టడీ చేసుకొని ఈ కేసులలో ఉన్నటువంటి అన్నిటినీ మేము గోల్డ్ కానీ అది ఇతరత రికవరీ చేస్తాం. గతంలో ఒక A1 మీద మాత్రమే కొలుపల్లి నగేష్ మీదనే ఉన్నది. ఇది చైతన్యపురి అండ్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాయని తెలియజేస్తాం. మన సరౌండింగ్లో ఈ 4 కేసులలో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు.